హాయ్ గ్రామ సచివాలయం గ్రూప్ 1 గ్రూప్ 2 APPSC ఏపీ కానిస్టేబుల్ అండ్ APPSC లాంటి నోటిఫికేషన్స్ జనవరిలో రానున్నాయి. మనకి ఇంకో 10 రోజుల్లో స్పష్టత అనేది రానుంది ఒక క్యాలెండర్ రూపంలో. అదేవిధంగా ఈ నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు, ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు, అదేవిధంగా వీటికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ ఏవి ఉంటాయి, వాటి కోసం మనం ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్కి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలా లేదంటే ఇప్పుడే ప్రిపరేషన్ కొనసాగించాలా, అదేవిధంగా కోచింగ్ సెంటర్స్లో ఏ విధంగా మనకి క్లాసెస్ ఉంటాయి, లాంటివి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వచ్చేసి గతం వరకు చాలా వరకు నోటిఫికేషన్ ఎగ్జామ్స్కి మన గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసింటాము లేదా కొంతమంది ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తుంటారు. అందరికీ ఒకటే ఆలోచన, ఇప్పుడు ఎగ్జామ్స్కి సిలబస్లో ఏమైనా మార్పులు చేంజ్ చేయబడతాయా లేదంటే పేపర్ టఫ్గా ఉంటుందా, కోచింగ్ తీసుకోవాలా వద్దా, ఎటువంటి ప్లాన్ అవసరము అనేది ఉంటాయన్నమాట. వాటన్నిటి సందేహాలు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ముఖ్యంగా గ్రామ సచివాలయం ఎగ్జామ్స్లో ప్రీవియస్లో మనకు టఫ్గా వచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ గ్రూప్ 1 గ్రూప్ 2లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం కూడా జరుగుతుంది. కట్ ఆఫ్ విషయంలో వచ్చేసి చాలామందికి నిరుత్సాహం కూడా ఎదురైంది లాస్ట్ ప్రీవియస్ నోటిఫికేషన్స్లో. వీటన్నిటిని దృష్టి పెట్టుకొని మన ప్రిపరేషన్ అనేది ఏ విధంగా కొనసాగించాలి. ముఖ్యంగా ఈ అన్ని ఎగ్జామ్స్కి ఒకే రకమైన సిలబస్ అనేది దాదాపు ఉంటుంది. వాటిలో మనకు ముఖ్యంగా మన ప్రిపరేషన్ అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే కనుక సిలబస్కి అనుగుణంగా ప్రిపేర్ కావచ్చు అనుకుంటాం, కానీ తర్వాత సమయం చాలా తక్కువ. ఉదాహరణకు గ్రామ సచివాలయం ఎగ్జామ్సే చూస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 మంత్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ తక్కువ సమయంలో హెవీ సిలబస్ గాను మనము రీచ్ కాలేక, అదేవిధంగా తర్వాత కటాఫ్ విషయంలో కూడా కొంతవరకు తగ్గడము లాంటివి బాధించే అంశం అన్నమాట. ముఖ్యంగా మనము దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కాకుండా ఎలాగూ నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పుడే మనము ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఎప్పుడు మనం మొదలు పెట్టామో ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే మనం ప్రిపరేషన్ అనేది ఒక షెడ్యూల్ వైజ్ ప్లానింగ్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. అయితే వాటికి మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎలాంటి రెఫరెన్స్ మనం తీసుకోవాలి అనేది గమనిస్తే, మొట్టమొదటిగా మనం ప్రిపేర్ చేసేది మన నోటిఫికేషన్ ముందు ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి కామన్ సిలబస్ ఏది, ఎందుకంటే వీటన్నింటికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక డిఎస్సి తప్ప, డిఎస్సి వచ్చేసి బీఈడి మరియు టీటీసీ లాంటి క్వాలిఫికేషన్ ఉంటుందన్నమాట. మిగతా అన్ని నోటిఫికేషన్స్కి డిగ్రీ క్వాలిఫికేషన్. అందరూ వీటికే ఎక్కువ మంది అప్లికేషన్స్ వస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా కామన్ సిలబస్ ఏంటి, వీటికి సంబంధించిన రెఫరెన్స్ బుక్స్ ఏంటి, వీటికి సంబంధించిన ప్లాన్ ఏ విధంగా ఉండాలి, మనం వీటిని అచీవ్ చేసుకోవడం కోసం ఏమేమి ప్రిపేర్ కావాలి, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో మనకు కామన్గా వచ్చేసి జనరల్ స్టడీస్ అనేది కామన్గా అందరికీ ఉండేది. వీటిలో మనకి సోషల్ స్టడీస్, జనరల్ స్టడీస్లో అంటే పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, జనరల్ సైన్స్. ఓకే, ఇవన్నీ వీటిలో జనరల్ స్టడీస్లో ఉంటాయి. తర్వాత కామన్గా మనకి కరెంట్ అఫైర్స్, లాస్ట్ 6 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీటన్నింటిలో ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టినది మెంటల్ ఎబిలిటీ. ఇవి 3 వచ్చేసి అన్నింటిలో కామన్గా ఉన్న సబ్జెక్ట్స్. ముందుగా వీటిపై మనము దృష్టి సారిస్తే మన సిలబస్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసినా కానీ ఆల్మోస్ట్ అలా 80% వరకు మన సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాం. ఓకే, ఇంకా మిగతా 20%లో మనకి ఏపీ బైఫర్కేషను, ఓకే, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షను, ఇలాంటివి ఎక్సెట్రా లాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే,
కాబట్టి 80% మనము నోటిఫికేషన్ రాకమునిపే మనము ఇప్పుడే సిలబస్ అనేది కవర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కామన్ సిలబస్ కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 80% అనేది సిలబస్ను కవర్ చేయలేము. కాబట్టి ఇది కామన్ సిలబస్ కాబట్టి ముందుగా మనము ప్రిపేర్ అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ 20% సిలబస్ అనేది చాలా తక్కువ అవుతుంది. అదేవిధంగా మనకు రివిజన్స్ కూడా టైం ఉంటుంది. వీటన్నింటినీ మనము ప్రిపేర్ అయ్యి 2 or 3 times రివిజన్కి మనం ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా టెస్ట్ సిరీస్లో మినిమం 10 టెస్ట్ సిరీస్లైనా మనము పాల్గొనాలి. ఓకే, ముఖ్యంగా వీటికి సంబంధించిన రెఫరెన్సెస్ ఏమున్నాయి? జనరల్ స్టడీస్కి సంబంధించి మన పాలిటీలో ఎం లక్ష్మీకాంత్ బుక్కు, ఇది సివిల్స్ లెవెల్లో ఉంటుంది. ఒకవేళ ఇది అర్థం కాకపోతే రమాదేవి, అది కాకపోతే కృష్ణారెడ్డి, ఈ మూడులో ఒకటి మన స్టాండర్డ్ బుక్ తీసుకోవాలి. మార్కెట్లో ఏది లభ్యమైతే అది తీసుకొని, అదేవిధంగా ఎన్ని బుక్స్ లభ్యమైతే అన్ని బుక్స్ తీసుకోవడం చదవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. మనకు వాటిలోంచి వచ్చే మార్క్స్ 2 to 10 మార్క్స్ వరకే. వాటిలో మార్కెట్లో లభ్యమయ్యే బుక్స్ అన్నీ ఓన్లీ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలా ఇవ్వడం వలన అది అందరికీ తెలిసిన విషయమే, బేసిక్ క్వశ్చన్స్. ఓకే, లాస్ట్ టైం గ్రామ సచివాలయం ఎగ్జామ్స్లో అడిగిన ఒక బిట్టు మనం గమనిస్తే పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు అనేది ఏప్రిల్ 24th అనేది తెలుసు. కానీ మనం పబ్లిషర్స్ మార్కెట్లో లభ్యమయ్యే పబ్లిషర్స్ బుక్ ఒకటి తీసుకుంటే వాటిలో ఆ క్వశ్చన్ ఉంటుంది. అయితే ఆ క్వశ్చన్ అనేది అందరికీ తెలుసు, అలాంటివి మాత్రమే మనకి అక్కర్లేదు. కాబట్టి కొంచెం డెప్త్గా కీ పాయింట్స్ వైజు, చాప్టర్ వైజు బాగా అర్థమైన రీతిలో ఉండే ఒక స్టాండర్డ్ బుక్ మనం తీసుకోవాలి. ఒకే ఒక బుక్ను తీసుకొని 2 or 3 times మనం ప్రిపేర్ అవ్వాలి. 2 or 3 times రివిజన్ చేయాలి. మనము మార్కెట్లో లభ్యమయ్యే 2 or 3 బుక్స్ తీసుకొని 1 time చదివేదానికన్నా ఒకే ఒక బుక్ తీసుకొని 2 or 3 times రివిజన్ చేస్తే చాలా ఉపయోగకరం. ఎందుకంటే మనకు వీటిలో స్టాండర్డ్ బుక్లో అన్ని ఈజీ టు డెప్త్ వరకు అన్నీ ఉంటాయన్నమాట మ్యాటర్ అంతా. అదేవిధంగా ఎకానమీ విషయానికి వస్తే మనకి ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్కి లక్ష్మీకాంత్ బుక్ సరైందని చెప్పవచ్చు. తెలుగు మీడియం వారికి రమాదేవి, కృష్ణారెడ్డి. ఎకానమీ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వారికి రమేష్ సింగ్. తెలుగు వారికి వచ్చేసి చిరంజీవి. ఓకే, ఇక జియోగ్రఫీ వచ్చేసి ఏడివి రమణరాజు తెలుగు వారికి. అదే ఇంగ్లీష్ వారికి వచ్చేసి జీసీ లియోంగ్ లేదా హుస్సేన్. హిస్టరీ వచ్చేసి ఇంగ్లీష్ వారికి బిపిన్ చంద్ర. తెలుగు వారికి వచ్చేసి తెలుగు అకాడమీ బుక్స్ సరిపోతుంది. జనరల్ సైన్స్ కూడా తెలుగు అకాడమీ బుక్స్ సరిపోతాయి. ఇక అదేవిధంగా మనకు వీటిలో ఇంగ్లీష్ వారైనా తెలుగు వారైనా అర్థం చేసుకునే రీతిలో ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి. ఇవి చదవలేని వాళ్ళు తెలుగు అకాడమీ బుక్స్ చదవాలి. ఓల్డ్ తెలుగు అకాడమీ బుక్స్ ఉంటే మంచిది. లేదా ఓల్డ్ తెలుగు అకాడమీ బుక్స్ లభ్యం కాని పరిస్థితిలో నువ్వైనా చదివినా సరిపోతుంది. కాబట్టి ఈ రెండింటిలో ఒకటిని ఎంచుకోవాలి. మొదట ఫస్ట్ బేసిక్ కోసం, తర్వాత ఈ స్టాండర్డ్ బుక్స్ అనేది ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ కావాలి. ఒక్కొక్కటి 20 days ప్లాన్ చేసుకొని అయినా ప్రిపేర్ కావాలి, మీ ఇష్టం. అయితే 1 day, 2 days, 3 daysలో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మ్యాటర్ లైట్గా చదివితే కనుక ఎగ్జామ్స్లో అలాగే ఉంటుంది. కాబట్టి ఒక సరైన ప్లానింగ్ ఉండాలి. మనకు ముఖ్యంగా ఒక బుక్ తీసుకుంటే వాటిలో ప్రతి టాపిక్ మనకు తెలిసిందే ఉండాలి. ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ప్రతి టాపిక్ తెలిసిందే ఉండాలి. ఆ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, లేదంటే ఆ టాపిక్ నుంచి సపోజు ఒక టాపిక్ తీసుకున్నాం. సపోజు ప్రీంబుల్ అంటే ప్రవేశిక. ఈ టాపిక్ మనం చదివేటప్పుడు ఈ టాపిక్ నుంచి లైట్గా చదివిపోవడం వల్ల ఎగ్జామ్స్కి కష్టమవుతుంది. ఏ విధంగా చదవాలంటే ఈ టాపిక్ చదివిన తర్వాత దీని ద్వారా ప్రీవియస్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అదేవిధంగా మనము ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా తయారు చేయాలి, మనమే తయారు చేసుకోవాలి క్వశ్చన్స్. ఓకే, ఈ ప్రీంబుల్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అనే రీతిలో మనమే క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి. అలాంటప్పుడు మనకి 2 times 3 times రివిజన్ చేసినంత ఈజీ అవుతుంది అన్నమాట. మన అలా బిట్స్ తయారు చేసుకోవడం వల్ల ఒక టాపిక్ నుంచి.
ఓకే, ఇలా చేసుకోవాలి. ఓకే, తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్కి ఏదైనా మ్యాగజైన్ లేదంటే డైలీ న్యూస్ పేపర్స్. ఇక మెంటల్ ఎబిలిటీకి వచ్చేసి మనకి లాస్ట్ 3 వరకు చాలు. లాస్ట్ 3 ప్రీవియస్ పేపర్లు చదివితే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈ మెంటల్ ఎబిలిటీకి ప్రాక్టీస్ ఓన్లీ అవసరం, మనకి ఎటువంటి గ్రంథాలు అవసరం లేదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కైనా ఎవరికైనా కానీ లాస్ట్ 3 ప్రీవియస్ పేపర్లు మస్ట్, లేదంటే 5 ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. వీటి కోసం ఒక ప్లానింగ్ అయితే ఉండాలి. ఈ ప్లానింగ్ అయితే లేకపోతే మనము ఖచ్చితంగా ఈ 2020 నోటిఫికేషన్స్ కూడా చేజార్చుకున్నట్టే. ఎందుకంటే మనము డే 1లో వచ్చేసి 12 అవర్స్ ప్రిపేర్ అవుతాం, డే 2లో 2 అవర్స్ ప్రిపేర్ అవుతాం. ఇలా ఉండడం వలన మనకి కాన్స్టెంట్గా ఉండలేకపోవడం వలన మనకి దీంతో వ్యత్యాసం వలన మన ప్రిపరేషన్కి లాస్ట్కి వచ్చేసి రివిజన్స్కి టైం ఉండదు. కాబట్టి మనము డైలీ ఒకే విధంగా 8 అవర్స్ లేదా 6 అవర్స్ ఆ విధంగా మనం ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటామో ఆ విధంగానే మనం ఫాలో అవ్వాలి. ముఖ్యంగా వీటిలో షార్ట్ టర్మ్ ప్లాను, లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది 2 రకాలుగా వేసుకోవాలి. లాంగ్ టర్మ్ ప్లాన్ వచ్చేసి మన ఇష్టం 3 మంత్స్కి వేసుకుంటాం అనుకోండి, 90 డేస్కి లాంగ్ టర్మ్ ప్లాన్. షార్ట్ టర్మ్ ప్లాన్ వచ్చేసి డైలీ బేసిస్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 AM లేవాలి, మార్నింగ్ వచ్చేసి ఈ సబ్జెక్టు, ఆఫ్టర్నూన్ ఈ సబ్జెక్టు, ఈవినింగ్ ఈ సబ్జెక్టు, మళ్ళీ వచ్చేసి లేట్ నైట్ 12 AM కల్లా స్లీపింగ్. అలాంటివి మనము ఒక షెడ్యూల్ అయితే కంపల్సరీ షార్ట్ టర్మ్ ప్లాను, లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే కంపల్సరీ వేసుకుంటేనే మనకు బాగుంటుంది. వీటితో పాటు కోచింగ్ అవసరమా అంటే ఇవన్నీ సరిగ్గా ప్రిపేర్ అయితే కనుక ఎటువంటి కోచింగ్ అయితే అవసరం ఉండదు. ఒకవేళ వీటికి సంబంధించిన క్లాసెస్ కావాలంటే తక్కువ ఫీజులో మన ఇన్స్టిట్యూట్ నుంచే క్లాసెస్ అయితే ఉంటాయి. అదేవిధంగా మన కంపల్సరీ అచీవ్ కావాలంటే వీటన్నిటిని ఒక షార్ట్ టర్మ్ ప్లాన్, ఒక లాంగ్ టర్మ్ ప్లాన్తో అంటే 3 మంత్స్ ప్లాన్తో ప్రిపేర్ అయితే ఇవి సాధ్యం అవుతుంది అనమాట. ముఖ్యంగా కామన్ సబ్జెక్ట్స్ వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. వీటికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మనకి తెలపగలరు. ఓకే.